నమస్తే అన్న. నమస్తే. అన్న ముందుగా బీసీల ముందు కార్యాచరణ ఏంటి అన్న అసలు? అంటే ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపటి నుండి రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్‌లో గూడా గతంలో అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కామారెడ్డి పట్టణంలో మేము అధికారంలోకొస్తే బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తాం. అదేవిధంగా ఫస్ట్ అసెంబ్లీ సెషన్‌లోనే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి ఈ కామారెడ్డి డిక్లరేషన్‌లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌లో మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం 20,000 కోట్లు కేటాయిస్తారని మేము అనుకున్నాము. కానీ 9,000 కోట్లే కేటాయించారు. అంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్. 2,91,000 కోట్లలో బీసీల సంక్షేమానికి 60% ఉన్నటువంటి వాళ్లకు కేవలం 9,200 కోట్లు కేటాయించారు. అంటే ఇది 60% ఉన్న వాళ్లకు 3%. 3% నిధులు కేటాయిస్తే బీసీల అభివృద్ధి జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి ఇక్కడ రేపు రెండోసారి అయినా కూడా సరే మీరు వచ్చిర్రు, కొత్తగా వచ్చిర్రు, ఆ నిధులు ఎంతున్నాయి ఏమున్నాయని తెలియదు కాబట్టి రెండోసారి అయినా రేపు బడ్జెట్ ప్రవేశపెడుతురు కాబట్టి రెండోసారికి ఒకటిసారికి తేడా అయిందంటే అప్పుడు కులగణన జరగలే. ఇప్పుడు బీసీ కులగణన జరిగింది. బీసీ కులగణను రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే స్పష్టంగా ఎవరి వాటా వాళ్ళకే దక్కాలంటే మేము 56% ఉన్నారనేది బీసీ కులగణన తేలిపోయింది. కాబట్టి 56% నిధులు కేటాయించాలి మేము అడుగుతున్నాం. కనీసం 56% నిధులు కేటాయించలేని పరిస్థితుల్లో కనీసం మీరు చెప్పినటువంటి 42% అయినా బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ సప్లాన్ గతంలో బీసీ సప్లాన్ తెస్తున్న వాళ్ళు తీసుకురాలేకపోయారు. మీరు ఈ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సప్లాను మీరు పెడతామని స్పష్టంగా చెప్పారు కాబట్టి బీసీ సప్లాను పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది 4 సంవత్సరాలుగా ఉన్నత విద్య చదివేటువంటి పేద పిల్లలకు ఫీజుల రియంబర్స్మెంట్ రాక రక్తాన్ని అమ్ముకొని చదువుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు 7,000 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అదేవిధంగా బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు 80 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. రెడ్డి భవన్ మాత్రం రాత్రే 10 అంతస్తులు బ్రహ్మాండంగా రెడ్డి భవన్ నిర్మించారు. దానికి బడ్జెట్ కొరత లేదు, ఎక్కడ కూడా లేదు. కానీ బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు కడదామంటే ఎక్కడికి అక్కడనే ఉంది. కాబట్టి ఈ బడ్జెట్లో బీసీ కులాల ఆత్మగౌరవ భవనానికి నిధులు కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా బీసీ గురుకులాలకు సొంత భవనాలు పెట్టాలి. ఇవాళ బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏమన్నా ఒక నిరుద్యోగి ఒక ట్రాక్టర్ తీసుకుందామన్నా, ఓ లారీ తీసుకుందామన్నా, లేకపోతే రజకులు ఓ ల్యాండ్ షాప్ పెడదామన్నా, మంగళూరులో ఒక మంగళ షాప్ పెడదామన్నా, ఇవాళ కుల వృత్తులు చేసేటువంటి చేతి వృత్తులు, చేనేత వృత్తులు, సకల కుల వృత్తులు చేసే వాళ్లకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ కావాలంటే బీసీ కార్పొరేషన్ స్ట్రెంథన్ చేయాలి. బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. కాబట్టి బీసీ కార్పొరేషన్ కు 1000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు 1000 కోట్లు, సంచార జాతుల ఫెడరేషన్ కు 500 కోట్లు. అదేవిధంగా బీసీ కులాలకు గతంలో 11 ఫెడరేషన్లు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా నూతనంగా 13 ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. మొత్తం బీసీ కులాలలో 23 ఫెడరేషన్లు ఉన్నాయి. ఈ 23 ఫెడరేషన్లకు ప్రతి కులానికి 100 కోట్లు కేటాయించి గతంలో దళిత బంధు ఎట్లయితే పెట్టారో బీసీ బంధు పెట్టి 100% సబ్సిడీ తోటి ఇలా బీసీల వృత్తులకు, బీసీల బతుకులకు ప్రభుత్వం గ్యారంటీ భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్లో ఇది మా వాటా మాకు రావాలి. మళ్ళీ ఇప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారని మాకు అంచనా. 3 లక్షల కోట్లలో మళ్ళీ 10,000 కోట్లు మా ముఖానేస్తే బీసీలు అభివృద్ధి చెందరు. బీసీలు అభివృద్ధి చెందడం అంటే తెలంగాణ అభివృద్ధి చెందడంగా చూడాలి. బీసీలు అభివృద్ధి చెందితేనే 60% ఉన్న బీసీలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది గమనించాలి. మొన్న పద్మశాలి మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఏం చేయించుకోవాలన్నా మీ చేతులు ఉందన్నాడు. మా చేతులు ఏం లేదు, మీ చేతులనే ఉంది. ఈ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, ఖజానా మీద మీరే కూర్చున్నారు, బడ్జెట్ మీ చేతిలో ఉంది, కేటాయింపు మీ చేతిలో ఉంది. కాబట్టి పవర్ మీ చేతిలో ఉన్నది. కాబట్టి ఇవాళ ఏదైతే మీరు అనుకుంటున్నారో మాటలు బంద్ చేసి అమల్లోకి మీరు నిరూపణ చేయండి. బీసీల సంక్షేమానికి 42% నిధులు కేటాయించండి. బీసీ సప్లాన్ చేయండి. బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో చర్యలు తీసుకోండి. బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేవు కాబట్టి సొంత భవనాలు నిర్మించండి. వీటిని బడ్జెట్లో ప్రస్తావించాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. వీటి ఉంటేనే, ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా
బీసీ కులగణన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా చేస్తాం, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని అంటున్నాడు. కాబట్టి ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటే బీసీ బడ్జెట్ మా జనాభా దామాస్ ప్రకారం పెట్టాలి. అట్లయితేనే నమ్ముతాం, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ.